కొలస్సీలకు రాసిన పత్రిక 3 నుంచి 4 వచనాలు 3 నుంచి 4 వచనాలు చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3 నుంచి 4 వచనాలు ఒకసారి చదివితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3 నుంచి 4 వచనాలు, 1వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. దేవునికి స్తోత్రం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఒక మూడు మాటలు 3 పదాలు మనం వింటున్నాం. ఏమిటి అంటే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. ఒకటి నిరీక్షణ. ఆ నిరీక్షణ మనకు ఎక్కడ ఉంచబడిందంటే పరలోకమందు. ఇంకొక పదం ఏమిటంటే యేసుక్రీస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము. యేసుక్రీస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము. మూడవ పదం ఏమిటంటే పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ. 3వ వచనం, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ. ఓకే, దేవునికి స్తోత్రం. ఈ 3 వచనాల గురించి కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. అయితే చూడండి, క్రైస్తవులుగా మనకు ఒక నిరీక్షణ ఉన్నది. నిరీక్షణ, ఒక ఎదురుచూపు ఉన్నది. అయితే ఆ నిరీక్షణ ఎటువంటిదిగా ఉండాలి? మనకు ఎటువంటి నిరీక్షణ ఉంది? మనకు ఎటువంటి నిరీక్షణ కావాలి? క్రైస్తవులుగా మనం ఎటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి చూద్దాం. మనకు నిరీక్షణ ఏమని ఉండాలి? నిరీక్షణ అంటే చూడండి, మనకు నిరీక్షణ, ఓకే, నిరీక్షణ అంటే ఎదురుచూపు. మనం ఏమని ఎదురు చూడాలి? క్రైస్తవులుగా మనం ఏమని ఎదురు చూడాలి అంటే, మనము మన యొక్క పౌరసత్వము పరలోకమందు ఉన్నది. అయితే ఎవరైతే యేసుక్రీస్తునందు ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన చేసిన దాని చొప్పున, ఆయన చెప్పిన దాని చొప్పున నడుచుకుంటారో వాళ్లకు పరలోకమందు మరి ఆయన రాజ్య నివాసులుగా ఉండుటట్లు మనకు ఆ యొక్క పౌరసత్వం అనేది లభించింది. అట్టి నిరీక్షణ అంటే పరలోకంలో మనకు ఒక నిత్య రాజ్యం ఒకటి ఉంది. మనము ఈ లోకంలో ఉన్నంత వరకు మనము యేసుక్రీస్తు ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల అట్టి క్రియలు మనం జరిగించాలి. అప్పుడు మనకు పరలోకమందు మనకు నిత్య రాజ్యం ఉన్నది, లేదా నిత్య జీవం ఉన్నది. అట్టి నిరీక్షణ మనము కలిగి ఉండాలి. అట్టి నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. అయితే ఈ నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు, ఈ నిరీక్షణ మనకు ఉన్నప్పుడు దాని ద్వారా లభించే ఒక 2 విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తునందు విశ్వాసమును కలిగి ఉంటాం. ఇంకొకటి, పరిశుద్ధులందరి ఎడల మనం ప్రేమను కలిగి ఉంటాం. ఆ నిరీక్షణ మనకు ఉంటే దానివల్ల వచ్చే 2 విషయాలు ఏంటంటే, మనం యేసుక్రీస్తునందు విశ్వాసం, ఇంకొకటి పరిశుద్ధులందరి మీద ప్రేమ. అయితే మన విశ్వాసము మరి ఎంత యోగ్యమైనది, మన నిరీక్షణ ఎంత యోగ్యమైనది అనే విషయాన్ని చూద్దాం. మన నిరీక్షణ మరి ఎట్లా ఉండాలి, లేదా మన నిరీక్షణ లోకానుసారమైనటువంటి ఉందా? లోకస్తులైతే ఏమనుకుంటారంటే, ఈ లోకంలో ఉన్నంత వరకు మనం సుఖంగా జీవిస్తే చాలు, మనం చనిపోయిన తర్వాత మనం నరకానికి వెళ్తామో స్వర్గానికి వెళ్తామో మనకు తెలియదు అన్నట్టుగా మాట్లాడతారు. అయితే
వాళ్ళకు నిరీక్షణ లేని జీవితం. చనిపోయిన తర్వాత వారికి ఒక నిరీక్షణ అంటూ లేదు. అయితే మనం క్రైస్తవులుగా, దేవుని నమ్ముకున్న వాళ్ళుగా మనకు నిరీక్షణ ఉంది. మనం చనిపోయిన తర్వాత కూడా మనం నిత్యము జీవించే ఆ యొక్క రాజ్యం కోసం, ఆ యొక్క లోకం కోసం ఇప్పటి నుంచే మనం క్రీస్తులో మనము విశ్వసించి క్రీస్తు ప్రకారం నడుచుకుంటున్నాం. ఎవరైతే క్రీస్తును పోలి నడుచుకుంటారో వాళ్లకు చనిపోయిన తర్వాత కూడా మరి నిత్య జీవం ఉంది అనే నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. కాబట్టి మన నిరీక్షణ అనేది సఫలమవుతుంది అని మనం విశ్వాసం ద్వారా ఎదురు చూస్తున్నాం. మన నిరీక్షణ మరి సఫలమవుతుంది అని మనం విశ్వాసం ద్వారా ఎదురు చూస్తున్నాం. ఈ లోకంలో మనుషులైతే ఏదో ఈ జీవితం ఉన్నంత వరకు, భూమి మీద ఉన్నంత వరకు మనము కష్టపడ్డామా, మంచి జీవితం జీవించినామా, సమృద్ధి కలిగిన జీవితం జీవించామా అని అనుకుంటాం. అయితే మన యొక్క నిరీక్షణ ఎట్టిది ఉంది. లోకస్తుల్లాగా మరి చర్చికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, మనం చర్చిలో కార్యక్రమం ఉజ్జీవంగా జరిపించుకున్నామంటే జరిపించుకున్నాం. ఇంకా మనం ఏదో చర్చిలో మామూలుగా ఏదో మోటివేషన్ స్పీకర్ ఏదో కొన్ని మోటివేషన్ మాటలు చెప్పితే మనం చాలా జాగ్రత్తగా విని మోటివేట్ అయినట్టుగా మనము చర్చిలోకి వచ్చి ఆ వాక్యాన్ని మోటివేషన్ స్పీచ్గా తీసుకోకూడదు. కానీ అది ఒక జీవం కలిగిన మాట అంటే అది మనము చనిపోయిన తర్వాత కూడా అది మనకు జీవాన్ని ఇస్తుంది. ఇప్పుడు మాత్రమే కాదు, కానీ మనం చనిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తుతో కలిసి నిత్యము జీవించినట్లు మనకు అది ఆధారం అవుతుంది. ఈ వాక్యము మనం యేసుక్రీస్తుతో కూడా నిత్య జీవాన్ని పొందుకొనుటకు మనకు ఆధారమవుతుంది. ఇది మనకు ఆధారం. అయితే మనము లోకస్తులలో ఒక కార్యక్రమం జరిగించుకొనుటకు చర్చిలో ఆదివారం అదొక కార్యక్రమం, ఆ కార్యక్రమానికి మనం అటెండ్ కావాలి. ఆ కార్యక్రమం అయిపోతే మళ్ళీ ఇంకొక ఆదివారం, ఇట్లా మన జీవితం ఇదొక కార్యక్రమం లాగా అటెండ్ అవుతున్నామా అంటే అటెండ్ అవుతున్నాం, ఇంకా వర్షిప్ అయిపోయిందా అంటే అయిపోయింది అన్నట్టుగా ఉండకుండా మనకు ఒక నిరీక్షణ, ఆ నిరీక్షణ మనకు ఎల్లప్పుడూ ఉండాలి. ఆ నిరీక్షణను బట్టి మనలో విశ్వాసం అభివృద్ధి పొందాలి. ఆ విశ్వాసము దాంతోపాటు మరి ప్రేమ, దేవుని ఎడల ప్రేమ మరియు పరిశుద్ధులందరి ఎడల ప్రేమ, అదే కాకుండా మరి అన్యజనుల ఎదుట కూడా మనం ప్రేమను మరి అభివృద్ధి పరచుకోవాలి. అయితే చూడండి, ఇంకా మనకు ఉండే ఏంటంటే కార్యక్రమంలాగా, అంటే ప్రతిరోజు బైబిల్ చదవాలంటే చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలంటే చేసుకోవాలి. ఎందుకంటే మనం క్రైస్తవులం కదా, మనం క్రైస్తవులం కాబట్టి బైబిల్ చదువుకోవాలి లేదా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. అంటే చేశాము అన్నట్టు కాకుండా మనము బైబిల్ ఎందుకు చదువుకోవాలి, ప్రార్థన ఎందుకు చేయాలి అని వాటి యొక్క కారణం ఏమిటి, మనం ఎందుకు బైబిల్ చదువుకోవాలి, ఎందుకు ప్రార్థన చేయాలి అనే విషయాలు మనం గమనిస్తే మనకు దేవుని వాక్యం ఎందుకు అంటే మన పాదములకు దీపముగా ఉండడానికి. దేవుని వాక్యం ఎందుకు అంటే మన పాదములకు దీపముగా ఉండనీక. దీపం అంటే దీపపు వెలుగులో మనకు సరైన దారి ఏది, మరి ముళ్ళ దారి ఏది, మనకు సరైన దారి చూపించనీక మనకు ఒక దీపం, ఒక వెలుగు అవసరం. ఆ వెలుగు మనకి ఏమిస్తుంది అంటే దేవుని వాక్యం వస్తుంది. ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎల్లప్పుడూ మనము చదివి దాన్ని ధ్యానించినప్పుడు సరైన త్రోవ ఏదో మనం వివేచించగలుగుతాం. ఆ త్రోవను వివేచించిన తర్వాత మనం దేవునికి సరెండర్ అయినప్పుడు, ఆ వాక్యానికి మనం విధేయత చూపినప్పుడు మనం ఆ యొక్క త్రోవల్లో మనము నడుచుకోగలుగుతాం. అయితే ఇదంతా ఎందుకు, మనం సరైన త్రోవల్లో ఎందుకు నడవాలి? ఆ సరైన త్రోవ ఎవరు అంటే యేసుక్రీస్తు చెప్పిన మాట, నేనే మార్గమును సత్యమును జీవమును. యేసుక్రీస్తు తానే మార్గమై ఉన్నాడు. ఆ మార్గంలో మనం జీవించడానికి మనకు ఒక వెలుగు అవసరం. ఆ వెలుగు ఏది అంటే ఆయన ఇచ్చినట్టు వాక్యము. ఆయన ఇచ్చినట్టు వాక్యం మన పాదములకు వెలుగుగాను దీపముగాను ఉంటుంది. అయితే ఇంకా
ప్రతిరోజు ప్రార్థన ఎందుకు చేసుకోవాలి అంటే, ప్రార్థన మన తలంపులకు అది కావలి ఉంటుంది. మన తలంపులకు మనకు కావలి ఉంటుంది. మనం శోధనలోకి పడిపోకుండా, అంటే దేవుడు చెప్పిన మార్గం నుంచి మనం తప్పిపోకుండా అది మనకు కావలి ఉంటుంది. మన తలంపులకు అది కావలి ఉంటుంది. మనం ఆ యొక్క వాక్యములో, ఆ సరైన మార్గంలో మనం నడవడానికి ఇది ఎలాగుంటుందంటే, ఇది ఒక సరిహద్దులాగా ఉంటుంది. ప్రార్థన అనేది మనము ఆ త్రోవలో, వాక్యము అనే త్రోవలో నడుచుకోవడానికి ఒక సరిహద్దులుగా ఈ యొక్క ప్రార్థన ఉంటుంది. ఈ ప్రార్థన ద్వారా మనము దేవుని యొక్క మార్గములో, వాక్యము అనే మార్గములో చక్కగా నడుచుకోగలుగుతాం. ఇవి ఎందుకు అంటే, దేవుని యొక్క మార్గంలో నడుచుకోవడానికే మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాం. దేవుని యొక్క మార్గంలో నడుచుకోవడానికే ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాం. ఆయన యందు ఎందుకు విశ్వాసం ఉంచి ఉన్నాము అంటే, మనము నిత్య జీవం పొందుకుంటాం. మనము చనిపోయిన తర్వాత కూడా మనకొక పరలోకం ఉన్నది. అందులో మనము నిత్యము దేవునితో జీవిస్తాం, నిత్యము జీవం కలిగి ఉంటాం. ఆ నిరీక్షణ మనకు స్వతంత్రించుకోవాలంటే, ఆ నిరీక్షణను స్వతంత్రించుకోవాలంటే మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము ఆ విశ్వాసం ఎట్లా అవుతుంది అంటే, ఆయన యందు ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం వల్ల ఆ విశ్వాసం అనేది కంప్లీట్ అవుతుంది. ఆయన యందు మనం విశ్వాసం ఉంచి ఉన్నాం అనే దానికి రుజువు ఏమిటి అంటే, ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం. అయితే మనము మన నిరీక్షణ గురించి ధైర్యంగా ఇతరులకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? నీ నిరీక్షణ ఏంటి? క్రైస్తవులుగా మీ యొక్క నిరీక్షణ ఏమిటి అంటే, మనము ఇతరులకు మనం ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? అవును, మేము ఈ లోకంలో మాత్రమే కాదు, కానీ మేము చనిపోయిన తర్వాత కూడా మేము యేసుక్రీస్తుతో నిత్యం మేము బ్రతుకుతుంటాం. అందుకే ఆ యొక్క నిరీక్షణ మాకుంది కాబట్టి మేము ఆయన జాడల్లో మేము నడుచుకుంటున్నాం. ఆ యొక్క దేవుడు ఆయనని నిజమైన దేవుడు అని మేము విశ్వసించినాం. మేము చనిపోయిన తర్వాత కూడా ఆయన మాకు నిత్య జీవం ఇస్తాడని వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానమును మేము విశ్వసించి ఆయన త్రోవల్లో నడుచుకుంటున్నాం అని ఆ నిరీక్షణ గురించి మనము ఇతరులకు సాక్ష్యం ఇవ్వగలే స్థితిలో మనం ఉండాలి. అంటే అటువంటి ధైర్యము మనలో ఉండాలని అర్థం. మనము ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటే మనము ధైర్యంగా ఉంటాం. ధైర్యంగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా తొట్టిల్లిపోకుండా లేదా నిరాశ చెందకుండా మనం ఉంటాం. ఆ నిరీక్షణ మనలో స్థిరంగా ఉండాలి. అయితే ఇంకా లోకస్తుల్లాగా మనము మన మాటలు లేదా మన ప్రవర్తన ఎట్లా ఉండాలో ఒక దిశానిర్దేశం అనేది యేసు ప్రభు వారు చూపించిపోయిండు. దిశానిర్దేశం అంటే మన క్రైస్తవులుగా ఎటువంటి మాదిరిని కనపరచాలి, లేదా మన యొక్క జీవితం అనేది ఎట్లా ఉండాలి అనే దానికి దిశానిర్దేశము యేసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చి దిశానిర్దేశం చేసిపోయిండు. ఆయన యొక్క మార్గములను కూడా మనకు బైబిల్ రూపంలో, పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. అయితే ఇది మనకు అనుగ్రహించబడిన త్రోవ. ఆయన అనుగ్రహించిన వాక్యము మనం ఎట్లా జీవించాలో అని తెలిపేది ఒక త్రోవ. అయితే ఆయనకు తగినట్లుగా మనము నడుచుకున్నప్పుడు ఆయన యందు విశ్వాసం గలవారం అవుతాం. ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటంటే, ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం, ఆయన చిత్తమును మనం జరిగించడం, అది ఆయన యందు విశ్వాసం ఉంచడం. దయ్యాలు కూడా ఆయన యందు నమ్మిక ఉంచుతాయి, దేవుని యందు నమ్మిక ఉంచుతాయి, కానీ ఆయనకు తగినట్లుగా నడుచుకోవు, ఆయన చిత్తమును నెరవేర్చవు. దయ్యాలు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుతాయి, కానీ వాటి విశ్వాసం ఎటువంటిది అంటే ఆయనకు తగినట్లుగా నడుచుకోవు. ఆయన దేవుడని విశ్వసిస్తాయి, ఆయనకు అధికారం ఉంది అని విశ్వసిస్తాయి, ఆయనే సమస్తమును సృష్టించాలని విశ్వసిస్తాయి. కానీ ఆయన చిత్తమును జరిగించాలి లేదా ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి అనే లోబడడం, విధేయత అనేది వాటికి ఉండదు. క్రైస్తవులుగా మనకున్న విశ్వాసం ఎట్టిది అంటే, ఆయన దేవుడు, ఆయన సర్వాంతర్యామి, సర్వాధికారం కలిగిన దేవుడు,
అని మనం విశ్వసిస్తూ, ఆ విశ్వాసము ఒక సరి అయిన పద్ధతి ఉండాలి అంటే మనం ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి, ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. అయితే మనం అదే కొలొస్సీయులకు రాసిన పత్రికలో మనం 9 నుంచి 12 వచనాలు చదువుదాం. 9 నుంచి 12 వచనాలు. అందుచేత ఈ సంగతి వినిన నాట నుంచి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టుచు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం. అయితే చూడండి, మనము ఆయన యందు కలిగి ఉన్న విశ్వాసము ఎందుకు అంటే, మనము ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం. ఆయనకు తగినట్లుగా ఎట్లు నడుచుకోవాలనో ఇక్కడ కొన్ని పాయింట్స్ మనకు ఇచ్చిండు. 9-12లో మొదటి వచనం ఏంటంటే సంపూర్ణ జ్ఞానమును, ఇది మొదటి వచనం. రెండవది ఆత్మ సంబంధమైన వివేకమును. మూడవది ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించుట. ఇంకోటి 4వది సత్కార్యములో సఫలగుచు. 5వది దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. 6వది అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లుగా. ఇవి ఈ వచనాలు ఆయనకు తగినట్లుగా ఎట్లా నడుచుకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. అందులో ఇవి కొన్ని అంశాలు. తర్వాత ఇంకొన్ని విషయాలు మనం ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచాలి. ఇవన్నీ మనము ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి అనడానికి ఇవన్నీ అంశాలు మనం చూద్దాము. మనము మొదటి అంశం ఏంటంటే, అందులో మొదటి అంశం ఏంటంటే, మనం ఆయనకు తగినట్లుగా నడుచుకొనుటలో కొన్ని అంశాలు ఇక్కడ ఇవ్వబడినాయి. మొదటిది ఏంటంటే సంపూర్ణ జ్ఞానమును మనం కలిగి ఉండాలి. సంపూర్ణ జ్ఞానమును, దీని గురించి సామెతలు 2వ అధ్యాయము 1 నుంచి 6వ వచనాలు. సామెతలు 2:1 నుంచి 6వ వచనాలు. సామెతలు 2:1 నుంచి 6వ వచనాలు. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన యెడల జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన యెడల తెలివికై మొరపెట్టిన యెడల వివేచనకై మనవి చేసిన యెడల వెండిని వెదకినట్లు దానిని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దానిని వెదకిన యెడల యెహోవా యందు భయభక్తులు కలిగిండుట ఎట్టిదో
నీవు గ్రహించెదవు, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుంచి వచ్చును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకి ఏమని రాసి ఉన్నదంటే సంపూర్ణ జ్ఞానం. మొదటి అంశం ఏంటంటే మనము సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉండాలి. ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. అంటే మనము కలిగి ఉండవలసిన దాంట్లో మొదటిది సంపూర్ణ జ్ఞానము. అయితే ఈ జ్ఞానం మనకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిని అడగాలి, ఎవరిస్తారు అంటే చూడండి, నా కుమారుడా నీవు నా మాటల్ని అంగీకరించి నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకొనిన ఎడల. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి మనకు 33.5 సంవత్సరాలు భూలోకంలో నివసించి మనకు ఒక మాదిరిని, ఆయన యొక్క మాటలను, ఆ యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిచిండు. ఆ యొక్క మాటలు మనకు బైబిల్లో పొందపరచబడినాయి. అయితే ఆ యొక్క వాక్యమును, ఆ యొక్క జీవగ్రంథంలో ఉన్న మాటల్ని మనము విశ్వసించి అంగీకరించిన ఎడల, ఒప్పుకొనిన ఎడల, మరియు ఆ యొక్క వాక్యాలను, ఆయన అనుగ్రహించిన ఆజ్ఞలను మన హృదయంలో దాచుకొని ఉండాలి. ఇంకేందంటే ఆ వాక్యమును మనం విశ్వసించి మన హృదయంలో దాచుకొని మనము ఆయన వాక్యములో చెప్పేటటువంటి జ్ఞానానికి మన చెవి యొగ్గాలి అంట. చెవి యొగ్గాలి అంటే ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం వింటాం కానీ దాన్ని గ్రహించాం. ఏదైనా పాటలు కానీ మాటలు కానీ వినబడుతుంటే కొన్నిసార్లు మనం విన్నట్టు వింటాం కానీ దాని గురించి ఆలోచన చేయము, దాని గురించి గ్రహించం. అయితే ఇక్కడ మనకు చెప్పేది ఏంది అంటే మనము చెవి యొగ్గాలి. చెవి యొగ్గాలి అంటే జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా గ్రహించాలి. ఇంకా మనం ఆయన మాటలకి చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించాలి. ఆయన మాటలు బైబిల్లో ఏం చెప్పబడి ఉన్నాయి అని మనము దానికి చెవి యొగ్గి జాగ్రత్తగా గమనించి వివేచన చేసుకోవాలంట. అవునా, ఇట్లా చెప్పిండు అంటే మనం ఇట్లా నడుచుకోవద్దా, ఏ సమయంలో ఎట్లా నడుచుకోవాలి, బైబిల్లో ఏం రాసి ఉంది అటువంటి వివేచన మనము అనాలిసిస్ చేసుకున్నప్పుడు, వివేచనను మనము మరి అభ్యసించినప్పుడు, వివేచనను అర్థం చేసుకున్నప్పుడు, ఇంకా తెలివికై మొరపెట్టిన ఎడల మనం దేవునికి మనం మంచి జ్ఞానం ఇవ్వాలి, తెలివినివ్వాలి అని దేవునికి మొరపెట్టాలంట, దేవుణ్ణి అడగాలంట. ఎందుకు అంటే బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు కూడా దేవుడిచ్చే దానము, యెహోవా ఇచ్చే దానము అని రాయబడి ఉంటుంది. అంటే మనకు మంచి జ్ఞానము, మంచి తెలివి కావాలంటే మనం దేవుని మీద ఆధారపడాలి అని వాక్యం చెప్తుంది. దేవుని మీద మనం ఆధారపడి తెలివికై మొరపెట్టాలి, దేవునికి తెలివికై మొరపెట్టాలి. నాకు వివేచన అనుగ్రహించు ప్రభువా, ఏది మంచి ఏది చెడు, ఏ సమయంలో ఎట్లా ప్రవర్తించాలి, ఏ సమయంలో ఎట్లా నడుచుకోవాలి అనే వివేచన నాకు అనుగ్రహించు ప్రభువా అని మనం దేవునికి మొరపెట్టాలంట. వివేచన కోసం మొరపెట్టాలి, మరి తెలివి కోసం, తెలివిగా ఎట్లా నడుచుకోవాలి, జ్ఞానం కలిగి ఎట్లా నడుచుకోవాలి అని దేవునికి మొరపెట్టాలంట. అయితే ఇంకా మొరపెట్టి మనము వెండిని వెతికినట్లు దానిని వెతకాలి. వెండిని వెతికినట్లు మనం తెలివిని వెతకాలి. ఇంకా వెండిని వెతికినట్లు జ్ఞానాన్ని మనం వెతకాలి. దాచబడిన ధనమును మనం వెతికినట్లు దానిని వెతకాలి. మనము జ్ఞానమును మనం ఎట్లా వెతకాలి అంటే దేవుడు అనుగ్రహించే జ్ఞానమును మనం ఎట్లా వెతకాలి అంటే మనం ఏదైనా విలువైన వస్తువు పోగొట్టుకొని వెళ్తే మనం ఎంత జాగ్రత్తగా, మనం ఎంత ఆశతో, ఎంత జాగ్రత్తగా ప్రతి స్థలమందు కూడా జాగ్రత్తగా కనిపెట్టి చూస్తామో, ఎట్లయితే వెతుకుతామో మనము దేవుని వాక్యములో కూడా ఎంత జ్ఞానం ఉందో తెలుసుకొనుటకు జాగ్రత్తగా వెతకాలంట. దేవుని నుంచి వచ్చే నోటి మాటను కూడా ఎంత జ్ఞానం గలదో, ఎంత పవిత్రత గలదో, ఎంత నీతి గలదో అని తెలుసుకొనుటకు జాగ్రత్తగా కనుగొనాలంట, జాగ్రత్తగా వెతకాలంట. ఆయన రాసిచ్చిన వాక్యములో ఎంత జ్ఞానం ఉంది, అది ఏ సమయంలో మనం అప్లై చేయాలి, తెలివిగా ఎట్లా నడుచుకోవాలా, వివేచన కలిగి ఎట్లా నడుచుకోవాలి అని మనం జాగ్రత్తగా
వెండిని వెతికినట్లు, ఒక విలువైన వస్తువును వెతికినట్లు మనం దాని యందు మనము ఆసక్తి కలిగి మరి ఆ జ్ఞానాన్ని మనం వెతకాలి. ఇంకా ఇవన్నీ చేయడం వల్ల మనకు వచ్చేది ఏంది అంటే దేవుని గురించిన విజ్ఞానము మనకు లభిస్తుంది. దేవుని గురించిన సంపూర్ణ విజ్ఞానము మనకు లభించాలంటే ముందుగా దేవుడు చెప్పే మాటలు యందు లక్ష్యముంచాలి. ఆ దేవుడు చెప్పే మాటలు మనకు దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఆ వాక్యాలను మనము వివేచన చేసుకోవాలి. అందులో ఎంత జ్ఞానం ఉంది, ఏ సమయంలో మనం ఎట్లా ప్రవర్తించాలి, ఇంకా అందులో మరి దేవుడు ఏమని చెప్పిండు, ఎట్లా నడుచుకోమని చెప్పిండు అనే విషయాలను గురించి మనం జాగ్రత్తగా కనుక్కోవాలి. ఇంకా మనము ఆ వాక్యాలను మనం జాగ్రత్తగా అభ్యసించుకోవాలి. ఆ దేవుడు చెప్పిన జ్ఞానాన్ని జాగ్రత్తగా అభ్యసించుకుంటే మనకు తెలివి కలుగుతుంది. మనకేమైనా తెలివి కావాలి, ఇంకా మంచి జ్ఞానం కావాలి, అది ఏ విషయంలోనైనా సరే, మనం ఏదైనా వర్క్ విషయంలోనైనా సరే, ఇంకా మన అనుదిన జీవితంలోనైనా సరే మనకు జ్ఞానం కావాలి, వివేచన కావాలి అని అనుకుంటే దేవునికి మనం మొరపెట్టిన ఎడల ఒక పనిలో మనకు నిపుణత రావడానికి, ఒక పనిలో జ్ఞానం కావడానికి మరి మనం దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే దేవుడు మరి బుద్ధిని మరి జ్ఞానమును ధారాళముగా అనుగ్రహించుకోవాడు కాబట్టి మనకు ఆయన మంచి వివేచన జ్ఞానాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే సంపూర్ణ జ్ఞానమును అనేది ఎక్కడ లభిస్తుంది అంటే దేవుని యొద్దనే మనకు సంపూర్ణ జ్ఞానమును లభిస్తుంది. మరి ఆయన ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో ఆయన యొక్క జ్ఞానం ఉన్నది. దాన్ని మనం జాగ్రత్తగా మరి వివేచించాలి. అదే కాకుండా మనం జ్ఞానం కోసం మరి దేవుని మీద ఆధారపడాలి. జ్ఞానం కోసం, వివేచన కోసం మరి దేవుని మీద మనం ఆధారపడినట్లయితే ఆయన మనకు ధారాళంగా జ్ఞానమును, బుద్ధిని మనకు అనుగ్రహిస్తాడు. ఇంకొకటి రెండవది మనం కలిగి ఉండాల్సిన దాంట్లో సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే ఆత్మ సంబంధమైన వివేకము కలిగి ఉండాలి. వివేకమును కలిగి ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్న సామెతలు 2వ అధ్యాయము 1 నుంచి 6వ వచనంలోనే ఇవన్నీ మనం చేయడం వల్ల మనకు జ్ఞానమును కూడా మరి మంచి వివేకము కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన వాక్యాలను జాగ్రత్తగా వివేచించడం వల్లను, ఆయన మీద ఆధారపడడం వల్లను, ఆయన మీద ఆధారపడి ఆయన చెప్పే మాటలను మరి జాగ్రత్తగా ఆలకించి జాగ్రత్తగా లోబడడం వల్లను మనకు మంచి వివేకము మరి సంపూర్ణ జ్ఞానమును మనకు లభిస్తుంది. అయితే ఇంకొకటి 3వ వచనం ఏంటంటే ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించాలి. ఆయన యొక్క చిత్తమును పూర్ణముగా గ్రహించాలి అంటే ఏ కంప్లీట్ విల్, అంటే దేవునికి మనం లోబడాలి అంటే ఆయన యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించాలి. అంటే ఆయన యొక్క సంపూర్ణ చిత్తమును మనం తెలుసుకోవాలి. కంప్లీట్ విల్, దేవుని యొక్క కంప్లీట్ విల్ మనం తెలుసుకోవాలి. కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే దేవుడు అనుమతించే పనులు ఉంటాయి, దేవుని యొక్క సంపూర్ణ చిత్తం ఉంటుంది. దేవుడు అనుమతించేవి ఉంటాయి, మామూలుగా అనుమతించేవి ఉంటాయి. దేవుని యొక్క సంపూర్ణ చిత్తం ఉంటుంది. దేవుని యొక్క సంపూర్ణ చిత్తం అంటే కంప్లీట్గా దేవుని యొక్క డిసిజనే అన్నమాట. కంప్లీట్గా దేవుని యొక్క డిసిజన్, దేవుని యొక్క చిత్తమే. ఇంకా కంప్లీట్గా దేవుని యొక్క చిత్తం కాకుండా కొన్ని మనకు కొంచెం స్వాతంత్రం ఉంటుంది. దేవుడిచ్చిన స్వాతంత్రంలో మనం చూస్ చేసుకునేవి కూడా కొన్ని ఉంటాయి. అయితే దాంట్లో కొన్నిటిని దేవుడు అనుమతిస్తాడు. మనం చూస్ చేసుకునే దాంట్లో కొన్నిటిని దేవుడు అనుమతిస్తాడు. అది సంపూర్ణ చిత్తం కాదు. అయితే అది పాపము కాదు, కానీ సంపూర్ణ చిత్తం కాదు. సంపూర్ణ చిత్తం అంటే దట్ ఈస్ టోటల్ డిసిజన్ ఈజ్ గాడ్స్. దేవుని యొక్క సంపూర్ణ చిత్తం అనేది ఏంటంటే టోటల్గా దేవునికి ఇష్టమైన పని, మనలో దేవునికి ఇష్టమైన పని.
ఇంకోటి ఏంటంటే మనము దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క మార్గంలో దేవుడు ఇచ్చిన స్వతంత్రాన్ని బట్టి మనం కొన్ని చూస్ చేసుకునేవి ఉంటాయి, కొన్ని చూస్ చేసుకునేవి ఉంటాయి. ఆ చూస్ చేసుకోవడంలో కొన్ని దేవుడు అనుమతిస్తాడు. అది అనుమతించడం అంటే మనం చూస్ చేసుకున్న దాంట్లో సరి అయినవి దేవుడు అనుమతిస్తాడు. అది ఏంటంటే అనుమతించడం, దేవుడు అనుమతించడం. అది పాపము కాదు, కానీ దేవుడు అనుమతించాడు, ఆ కార్యముకు అనుగ్రహించాడు. అది పాపం కాదు, కానీ సంపూర్ణ చిత్తం కాదు, దేవుని యొక్క సంపూర్ణ చిత్తం కాదు. అయితే చూద్దాం, అదే 9వ వచనం చదువుకుందాం. సామెతలు 2వ అధ్యాయము 9వ వచనం. సామెతలు 2వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు నీతి న్యాయమును యథార్థతను కలిగి సన్మార్గమందు తెలుసుకొందువు. ఓకే, అప్పుడు చూడండి, అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. ఓకే, చూడండి, మనకు ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించాలి, ఆయన యొక్క కంప్లీట్ విల్, సంపూర్ణ చిత్తమును పూర్ణంగా గ్రహించాలి అంటే మనము ఏం చేయాలి అంటే, ఇంతకుముందు మనము చదువుకున్నాం కదా, ఇంతకుముందు సామెతలు 2వ అధ్యాయంలో 1 నుంచి 4వ వచనం వరకు, సామెతలు 2వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు మనం ఇంతకుముందు చదువుకున్నాం. వాటిని మనము అభ్యసించిన ఎడల, వాటిని మనం పాటించిన ఎడల మనకు ఏమొస్తుంది అంటే నీతి న్యాయములు ఎటువంటివో మనకు అర్థమవుతాయి. దేవుని యొక్క నీతి న్యాయములు ఎటువంటివో మనకు అర్థమవుతాయి. ఆ నీతి న్యాయాల్లో మనం ఎట్లా నడుచుకోవాలో మనకు అర్థమవుతుంది. ఇంకా యథార్థంగా ఎట్లా జీవించాలో మనకు అర్థమవుతుంది. యథార్థమైన మార్గములు అంటే ఏమిటి, అవి ఎట్లా ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా ప్రతి సత్కార్యము, మరి సత్కార్యము ప్రతి సన్మార్గమును లేదా సత్కార్యమును లేదా మంచి మార్గమును, మరి మంచి మార్గం అంటే ఎట్లా ఉంటుంది, ఆ మార్గంలో ఎట్లా నడుచుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనకు బయలుపరచబడతాయి. ఎప్పుడు మనము ఆయన అనుగ్రహించిన జీవగ్రంథంలోని మాటలను మరి జాగ్రత్తగా వివేచించి దాన్ని వెదకి మరి పొందుకొనినప్పుడు, ఇంకా ఆయన మీద దేవుని మీద ఆధారపడినప్పుడు, మరి దేవుని జ్ఞానం కోసం, మరి మంచి యొక్క మార్గం కోసం దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మనకు జ్ఞానాన్ని, వివేచనను, ఏది నీతి, ఏది న్యాయం, ఏది న్యాయం కాదు, ఏది సన్మార్గం, ఏది మంచి మార్గం కాదు అనే విషయాలు కూడా ఆయన ఆత్మ ద్వారా మనకు తెలియపరుస్తాడు. ఆయన వాక్యం ద్వారాను, ఆయన ఆత్మ ద్వారాను మనకు బయలుపరుస్తాడు. అయితే ఆయన చిత్తమును మనం పూర్ణంగా గ్రహించాలి. ఆయన చిత్తం పూర్ణంగా గ్రహించాలి. ఓకే, ఇందులో ఇంకొక వచనం ఏంటంటే ప్రతి సత్కార్యంలో సఫలం కావాలి. ప్రతి సత్కార్యంలో, మంచి పనులలో మనము సఫలం కావాలి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీ 13:16 చదవండి. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టివి దేవునికి ఇష్టమై ఉన్నాయి. చూడండి, మరి ప్రతి సత్కార్యము కూడా మరి దేవుని దృష్టికి ఒక సువాసన గలవై ఉంటున్నాయి. ఎవరైతే మరి చూడండి, దేవుని నామంలో మనకు ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా అది దేవుని దృష్టిలో లెక్కించబడుతుంది అంట, దేవుని దృష్టికి తీసుకెళ్ళబడుతుంది అంట.
దేవుని నామంలో మనం ఏ మంచి కార్యం జరిగించినా కూడా అది క్రైస్తవులకని అన్యజనులకని లేదు, ఎవరికైనా ప్రతి మనుష్యునికి. అంటే మనము దేవుని నామంలో ఏ అన్యజనులకైనా ఎవరికైనా క్రైస్తవులకైనా ఒక మంచి కార్యం జరిగిస్తే అది దేవుని ఎదుట కీర్తించబడుతుంది, లెక్కించబడుతుంది అంట. అది మన యొక్క క్రియలు మరి ఆయన దృష్టిస్తాడు. మరి క్రియల గ్రంథంలో మనం చేసిన మంచి పనులు కూడా రాయబడి ఉంటాయి. అయితే మనము సత్కార్యములు చేయుట విషయంలో మనము మరి ఇదేంది వ్యర్థులు కాకుండా, సత్కార్యం చేయుట విషయంలో మనం వ్యర్థులు కాకుండా, నిష్ఫలలు కాకుండా మనము ఉపకారము ధర్మం చేయుట విషయంలో మనము మరి ఎల్లప్పుడూ ముందుండాలి. మరి వాటిని చేయడం మర్చిపోకూడదు అని వాక్యం చెప్తుంది. మరి దేవునికి తగినట్లుగా నడుచుకోవడంలో ఇది కూడా ఒక అంశం. ప్రతి సత్కార్యంలో మనము మరి నిష్ఫలులం కాకుండా మరి సఫలులం కావాలి. ప్రతి సత్కార్యంలో కూడా పాలు పంచుకునే విధంగా మనము ముందుకెళ్ళాలి. ఇంకా 5వ అంశం ఏంటంటే దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోవడానికి ఆయన ఇచ్చిన వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించి వివేచించి అభ్యాసం చేసుకోవాలి. అదేవిధంగా దేవుని మీద ఆధారపడాలి. ఆ జ్ఞానం కోసం దేవుని మీద ఆధారపడాలి. మరి మనం అభివృద్ధి ఎలా పొందాలి అంటే చూడండి, ఇప్పుడు ఒక విషయాన్ని మనం అనుసరిస్తూ పాటిస్తూ ఉంటే దాంట్లో అభివృద్ధి అనేది మనం పొందుతాం. ఏదంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంటే ఒక దాన్ని మనం సాధన చేస్తూ ఉన్న ఎడల దాంట్లో నిపుణత మనకు వస్తుంది, నైపుణ్యం అనేది మనకు వస్తుంది. మన జ్ఞానంలో అభివృద్ధి కావాలంటే, జ్ఞానాన్ని మనము అభివృద్ధి చేసుకోవాలి అంటే ముందు మనకు తెలిసిన జ్ఞానాన్ని, అంటే దేవుని వాక్యంలో ఇవ్వబడిన జ్ఞానాన్ని మనము సాధన చేస్తూ ఉండాలి, దాన్ని అభ్యసిస్తూ ఉండాలి. అప్పుడు మనము దేవుని మీద ఆధారపడుతూ ఉన్న ఎడల మనకు జ్ఞానము అభివృద్ధి పొందుతుంది. మనకు ఉన్న వనరులను మనము అభ్యసిస్తూ ఉంటే తర్వాత మనకు కావలసిన వనరులను కూడా మనం వెతుక్కోవచ్చు, మనకు అభివృద్ధి కలుగుతుంది. మనకు ఉన్న జ్ఞానము అంటే దేవుని వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని మనం అభ్యసించి మరి దేవుని మీద మరింత జ్ఞానం కోసం ఆధారపడితే మన యొక్క అభివృద్ధి ఉంటుంది, మన యొక్క జ్ఞానంలో అభివృద్ధి ఉంటుంది. జ్ఞానము ఎందుకు అంటే దేవుని సంతోషపరచనీక. జ్ఞానము ఎందుకు అంటే దేవుణ్ణి సంతోషపరచనీక, దేవునికి తగినట్లుగా నడుచుకోనీక. సామెతల్లో ఒక వాక్యం ఏమని ఉంటుందంటే, నా కుమారుడా నువ్వు జ్ఞానం కలిగి ఉండి నన్ను సంతోషపరచుము అని ఉంటుంది. నీకు జ్ఞానము లభించిన ఎడల, నీ హృదయముకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా ఎంతో సంతోషిస్తుంది అని ఉంటుంది. అంటే మనం జ్ఞానాన్ని పొందుకొని జ్ఞానంగా మనం నడుచుకున్నప్పుడు అప్పుడు దేవుడు సంతోషిస్తాడంట. ఎందుకంటే మనకు కలిగి ఉన్న జ్ఞానము దేవునికి సంబంధించిన జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానమై ఉండాలి. కానీ ఈ లోకంలో ఉన్నట్టి జ్ఞానము లేదా లోకస్తులు కలిగినట్టి జ్ఞానం కాదు, కానీ దేవుడు అనుగ్రహించే జ్ఞానము మనము అభివృద్ధి చేసుకున్న ఎడల దేవుడు సంతోషిస్తాడు. అది ఆయనకు తగినది. ఇంకొక విషయం మనం చూసుకుందాం. 6వ అంశం ఏంటంటే అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టాలి. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టాలి. మరి అన్ని విషయాల్లో దేవుని సంతోషపెట్టాలి. అప్పుడే మన యొక్క విశ్వాసం పరిపూర్ణమవుతుంది. అప్పుడే మరి మన యొక్క నిరీక్షణ కూడా సఫలమవుతుంది. అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపెట్టినట్లు మరి అట్లా మనం నడుచుకోవాలి. మరి అన్ని విషయాల్లో దేవుని సంతోషపెట్టాలంటే మనం ఆయన యొక్క చిత్తాన్ని పూర్ణంగా గ్రహించాలి. ఆయన ఎటువంటి మార్గాలను ఇష్టపడతాడు, ఎటువంటి విషయాలను ఆయన ఇష్టపడతాడు, ఆయనకు తగినట్టి మార్గాలు ఏవి అని మనం గ్రహించి అటు రీతిగా మనం నడుచుకున్నప్పుడు, అటు రీతిగా మనం ప్రవర్తించినప్పుడు మరి అన్ని విషయాల్లో ప్రభువును మనం సంతోషపెట్టగలుగుతాం. ఇంకోటి ఏంటంటే
మన హృదయంలో మొదటి ప్రయారిటీ, మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చి ఆయన యొక్క చిత్తమును ప్రకారం మనం నడుచుకున్నప్పుడు, మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చి ఆయన చిత్తం ప్రకారం మనం నడుచుకున్నప్పుడు అన్ని విషయాలలో మనము ఆయన సంతోషపెట్టగలుగుతాం. అయితే ఒక వాక్యం చూసుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము అందులో మీకా 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరాన్ని ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఓకే, దేవునికి స్తోత్రం. చూడండి, మరి దేవుని సంతోషపెట్టాలంటే ఇక్కడ ఒక వాక్యము వివరించబడి ఉంది. మరి దేవుడు ఏం కోరుచున్నాడు అంటే, ఏది ఉత్తమమైనదో దాన్ని పరీక్షించి మనము జరిగించాలంట. ఏది శ్రేష్టమైనదో దాన్ని మనం పరీక్షించి దాన్ని మరి జరిగించాలంట. అది ఏందయ్యా అంటే ఇక్కడ ఏమని రాయబడి ఉంది? న్యాయముగా నడుచుకోవాలి, న్యాయమును మనం తప్పకూడదు. న్యాయము అంటే దేవుని ఎదుట కూడా మనము న్యాయంగా ఉండాలి, దేవుని ఎడల కూడా మనము న్యాయంగా నడుచుకోవాలా, మనుషుల ఎడల కూడా మనము న్యాయంగా నడుచుకోవాలా. దేవుని ఎడల న్యాయంగా ఎట్లా నడుచుకుంటాం అంటే, దేవుని ఎడల మనం న్యాయంగా ఎట్లా నడుచుకుంటాం అంటే, దేవుడు మనకు ఏమైతే ఇచ్చిండో దేవుడిచ్చిన ప్రతి దాని కోసం మనం కృతజ్ఞత కలిగి నివసించాలి. దేవుడిచ్చిన ప్రతి దాని కోసం మనం కృతజ్ఞత కలిగి నడుచుకోవాలి. ఇంకా దేవుడే మనల్ని సృష్టించిండు, దేవుడే మనకు జీవాన్ని ఇచ్చిండు. కాబట్టి మనం ఎవరి కోసం నిర్మించబడి ఉన్నామంటే దేవుని కోసం. దేవుని కోసం దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు. ఎందుకు నిర్మించుకున్నాడు అంటే దేవునికి ఇష్టంగా మనం జీవించడానికి, దేవుడు నిర్మించుకున్నాడు. అయితే దేవునికి ఇష్టంగా మనం జీవించడానికి మరి ముఖ్యంగా న్యాయంగా నడుచుకోవాలి. న్యాయము అంటే సపోజ్ నేను ఏదైనా వస్తువు ఒకరికి ఇచ్చి ఒక 3 డేస్లో మళ్ళీ ఇవ్వు అని చెప్పినప్పుడు, సపోజ్ నాకు ఒక అవసరం ఉంది, నేను ఒకరిని ఒక వస్తువు అడిగినాను, 3 రోజుల తర్వాత తిరిగి ఇచ్చేస్తా అని అన్నాను. 3 రోజులు కాదు, వారం రోజులైనా నేను ఇవ్వలేదు. అదే కాకుండా అతను వచ్చి అడిగినా కూడా నేను తీసుకోలేదు అని చెప్పినాను. అయితే ఇది అన్యాయము అన్నమాట. అంటే న్యాయము అంటే ఏది అంటే, చూడండి, మనం ఒక త్రాసు తీసుకొని ఒక ఎడం పక్క మనం బరువులు ఉంచుతాం, వెయిట్స్ ఉంచుతాం, మంచి పక్క వస్తువులు దేన్నైతే మనం కొలవాలో, దేన్నైతే మనము మెజర్ చేయాలో దాన్ని మంచి పక్క ఉంచుతాం. అయితే న్యాయము అంటే ఏంటంటే, మనం బరువులు అంటే కేజీస్ మనం వెయిట్స్ ఉంచుతాం కదా, అవి మరియు రైట్ సైడ్ ఉంచే ఆ యొక్క వస్తువులు ఏవైతే మనం కొలుస్తున్నామో ఆ రెండు కూడా సమానంగా ఉండాలి. అంటే రెండు తగినట్లుగా ఉండాలి. ఏ బరువు ఆ బరువు తగినట్లుగా ఉండాలి. రెండు అలైన్ అయి ఉండాలి. మధ్యలో ఒక నీడిల్ ఉంటుంది. 2 పాత్రలను జాయింట్ చేస్తూ ఒక నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్ అనేది స్ట్రైట్గా ఉండాలి. మిడిల్లో ఆ నీడిల్ అనేది స్ట్రైట్గా ఉన్నప్పుడు 2 బరువులు సమానమైనట్టు. మీకు పాత కాలంలో ఒక త్రాసు ఉండేది, దాంట్లో ఆ నీడిల్ అనేది స్ట్రైట్గా ఉన్నప్పుడు 2 బరువులు సమానమైనవి. ఇదిగో కేజీ వంకాయలు, ఇదిగో కేజీ బీరకాయలు అన్నట్టు మనకు తెలిసిపోతుంది. న్యాయం అంటే ఏంటంటే, ఎడం వైపు ఎంత బరువు అప్లై చేసినరో
మంచి పక్క ఆ బరువుకు తగినట్టు వస్తువులు సరితూచబడాలి. ఇది న్యాయము. అంటే నేను ఒక వస్తువు నీకు ఇచ్చినాను, నువ్వు నాకు తిరిగి ఇచ్చేటప్పుడు కూడా దాని యొక్క మరి విలువ తగ్గిపోకూడదు, లేదా దాని యొక్క బరువు తగ్గిపోకూడదు. సపోజ్ నేను ఒక మంచి కార్యం నీ పట్ల నేను చేశాను, నీవు దానికంటే మరి ద్రోహమైన కార్యము, లేదా నేను మంచి కార్యం చేశాను, నువ్వు నాకు మంచి కార్యమే జరిగించాలి, అదే న్యాయము. నేను నీకు మేలు చేశాను, నువ్వు నాకు మేలే చేయాలి, అది న్యాయము. అయితే ఈ న్యాయము దేవుని పట్ల కూడా మనము జరిగించాలి. దేవుని పట్ల దేవుడు మనకి ఇచ్చిండు, మనకు ప్రాణం ఇచ్చిండు, మనకు భూమిని మరి ఒక గిఫ్ట్గా ఇచ్చిండు, మనకు జీవించడానికి ప్రతి వనరులను అనుగ్రహించిండు, ఇంకా మన కోసం ప్రాణం ఇచ్చే మనకు రక్షణ ఇచ్చిండు. మరి దేవునికి న్యాయంగా, దేవుడు మనకి ఇచ్చిన దానికి మనం న్యాయంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి. అది న్యాయము. ఇంకా మనుషుల పట్ల కూడా మనం న్యాయంగా నడుచుకోవాలి. ఎవరైతే మనకి ఏదైనా మంచి చేస్తే మనం మంచి చేయాలి. క్రైస్తవులుగా ఒకరు మనకు కేడు చేసినా కూడా మనం మంచి చేయడానికి ఇష్టపడాలి, మంచి చేయాలి అని మనకు బైబిల్ చెప్తుంది. అయితే క్రైస్తవులుగా మనము దేవుని యొక్క ఉచిత కృపను పొందుకున్నాం కాబట్టి మనము కూడా ఇతరులకు కృపను చూపించేవారుగా ఉండాలి. క్రైస్తవులుగా మనం దేవుని యొక్క ఉచిత కృపను పొందుకున్నాం కాబట్టి మనం కూడా ఇతరులకు ఉచిత కృపను అనుగ్రహించేవారుగా ఉండాలి. ఇంకా న్యాయంగా నడుచుకోవాలి. ఇంకోటి ఏంటంటే కనికరాన్ని ప్రేమించాలి. కనికరాన్ని మనం పాపంలో ఉండగానే దేవుడు మన పాపంలో క్షమించి మన మీద కనికరపడి మనం మట్టి మనుషులం, మళ్ళీ తప్పిపోతుంటాం అని అర్థం చేసుకొని కనికరపడి మన కోసం ప్రాయశ్చిత్తంగా ఆయన రక్తాన్ని మనకు అనుగ్రహించాడు. అయితే మనం కూడా మరి కొంతమందిని మనం కనికరించాలి. ఎవరైతే యోగ్యులు అనే మాట ఎందుకన్నానంటే కనికరం అనేది అన్ని విషయాల్లో పనికిరాదు. ఇప్పుడు కొన్ని విషయాల్లో మనం కనికరం చూపిస్తే అది మరీ అనేక చెడ్డ పనులకు లేదా వ్యర్థమైన పనులకు దారితీస్తుంది. కొన్ని విషయాల్లో మనం కొందరిని కనికరిస్తే అది మరింత దారుణానికి లేదా మరింత చెడ్డ క్రియకు దారితీస్తుంది. కాబట్టి మనము యోగ్యమైన వాటికి మనము కనికరించాలి, మన యోగ్యమైన వాటికి కరుణ చూపించాలి, కనికరమును మనము చూపించాలి. కనికరాన్ని మనం ప్రేమించి మరి కనికరాన్ని చూపించేవారుగా మనం ఉండాలి. యోగ్యమైన వాటిలో మనం కనికరం చూపించాలి. ఇంకా దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. దీన మనస్సు అంటే చూపించండి, దేవుడు మనకు సమస్తమును అనుగ్రహించాడు. మరి దేవుడు మనకు అన్నీ అనుగ్రహించిండు, కానీ మనం దేవునికి ఏమీ ఇవ్వలేదు. దేవుడు మనకు సమస్తమును అనుగ్రహించాడు, సృష్టించాడు, కానీ మనం దేవునికి ఏమీ ఇవ్వలేదు. కాబట్టి అన్నీ ఇచ్చిన దేవునికి ఏమీ ఇవ్వలేని మనము ఎంతో కృతజ్ఞత కలిగి ఎంతో విధేయత కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇవి దేవుని దృష్టికి ఎంతో మరి ఉత్తమమై ఉన్నాయి, దేవుని సంతోషపరిచేవై ఉన్నాయి. ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచాలి. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచాలి. మరి మన ఓర్పు చూపించేటప్పుడు ఒక మనుషుని పట్ల, మనల్ని విసిగించే వారి పట్లను లేదా మనల్ని శ్రమ పెట్టే వారి పట్లను ఓర్పు దీర్ఘశాంతము కనపరచాలి. అది కూడా ఏంది అంటే మరి ఆనందంతో కూడిన ఓర్పు దీర్ఘశాంతమును కనపరచాలి. సపోజ్ ఓకే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13 నుంచి 16 ఇది చివరిగా చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు
శిబిరం వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. నిలువరమైన పట్టణము ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. దేవునికి స్తోత్రము. చూడండి, మనం ఎందుకు మరి మన కలిగే విసుగులోను శ్రమల్లోనూ మన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచాలి, మరి ఆనందంతో ఉండాలి, ఎల్లప్పుడూ ఆనందంతో ఉండాలి. ఎందుకు అంటే మన యొక్క పౌరసత్వము మనకి ఈ భూమి మీద లేదు. మనం చనిపోయిన తర్వాత మనం పొందబోయే పౌరసత్వం కోసం, పరలోకంలో మనకుండే పౌరసత్వం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి మరి యేసుక్రీస్తు ఎలాగైతే మరి ప్రజలందరి పాపములను మరి భరించి ప్రాయశ్చిత్తముగా ఎలాగైతే మరి ప్రాణాన్ని అర్పించిండో, మనము కూడా ఈ ప్రజల యొక్క మరి నిందను లేదా శ్రమలను మనం భరించి వాళ్ళ కొరకు మనల్ని మనం ప్రాయశ్చిత్తం చేయాలి, వాళ్ళ కోసం మనల్ని మనం ప్రాయశ్చిత్తం చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఎందుకు చేయాలి అంటే, మనకు ఈ లోకంలో మనకు పౌరసత్వం కాదు, కానీ చనిపోయిన తర్వాత మనకు పరలోకంలో మనకు ఒక స్వాస్థ్యం ఉంది, ఒక పౌరసత్వం ఉంది అనే నిరీక్షణ మనకు ఆనందాన్ని కలిగిస్తుంది, అనే నిరీక్షణ మనకు సంతోషాన్ని కలిగిస్తుంది, అనే నిరీక్షణ మనకు పూర్ణమైన ఓర్పు సహనాన్ని కలిగిస్తుంది. మరి ఈ విషయాలు అన్నిటి కోసం మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అంటే, మరి దేవుడు మనల్ని పాపం నుంచి విమోచించి మరి ఆయన యొక్క కుమారుని యొక్క రాజ్యంలో మనకు పౌరసత్వం ఇప్పించిండు, మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించిండు, మనల్ని పాపం యొక్క బంధకాల నుంచి మరి నరకం నుంచి మనల్ని తప్పించి ఆయన రాజ్యంలో మమ్మల్ని చేర్చుకున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. మరి ఈ విషయాలన్నీ కూడా మరి ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం ఎందుకు అంటే, ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నాం అని చెప్పుకోవడానికి రుజువు ఏంటంటే ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం. మరి మరొకసారి అంశాలు చదువుతాను. సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేకము కలిగి ఉండాలి, దేవుని యొక్క చిత్తమును పూర్ణముగా గ్రహించాలి, ప్రతి సత్కార్యములో మనము సఫలులం అవ్వాలి, దేవుని విషయమైన జ్ఞానమందు మనం అభివృద్ధి పొందాలి, అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టాలి, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచాలి, ఇంకా ఎల్లప్పుడూ తండ్రికి మరి ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మనం ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నాం అనే దానికి రుజువు. మరి మనం దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటాం, ఇంకా పరిశుద్ధులందరి ఎల్లా కూడా మనం ప్రేమను కలిగి ఉంటాం. ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు. కృపగల దేవ మీకు వందనాలు. హల్లెలూయా. నా తండ్రి మీకు వందనాలు దేవా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును నాయన, మరి మాకొక నిరీక్షణ ఉన్నది, అట్టి నిరీక్షణ సఫలమవుతుంది అని మేము ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. మాకొక విశ్వాసం ఉన్నది, అది యేసుక్రీస్తు నందు ఉన్నది, అది మమ్మల్ని నిత్యజీవంలోనికి తీసుకెళ్తుంది. మరి మీపై ఉన్న నిరీక్షణను బట్టి పరలోకంలో కూడా మాకు నిత్య జీవం ఉంది, చనిపోయిన తర్వాత కూడా మాకు ఒక నిత్య జీవం ఉంది అని మేము నిరీక్షణ ఉంచి మరి మీ యందు మేము విశ్వాసం ఉంచి ఉన్నాం. ఆ విశ్వాసం వలన మీకు తగినట్లుగా నడుచుకోవడానికి మేము మీ యొద్దకు వచ్చి ఉన్నాం. మరి దేవా, ఆ నిరీక్షణను బట్టి మేము మరి పరిశుద్ధులందరి మీద మేము ప్రేమను కలిగినటకు, మరి మా తోటి వారి పట్లను ప్రేమను కలిగినటకు మేము మరి ఉన్నాం. నా దేవా, మరి ఇచ్చిన వాక్యము మా జీవితంలో మరి ఫలింపు అనుగ్రహించుము. మీకు తగినట్లుగా మేము నడుచుకోవాలి నాయన. మరి మేము జ్ఞానము కలిగి నడుచుకోవాలి, వివేకము కలిగి నడుచుకోవాలి నాయన. మీకు సంపూర్ణ చిత్తము ఏమైందో వాటిని కనుగొని దాని ప్రకారం మేము నడుచుకోవాలి నాయన. మరి ప్రతి సత్కార్యము మేము జరిగించాలి,
మరి మంచి కార్యాలు మేము జరిగించాలి నాయన. మళ్ళీ అన్ని విషయాలు మిమ్మల్ని సంతోషపెట్టాలి, అన్ని విషయాలు మిమ్మల్ని సంతోషపెట్టాలి నాయన. మరి ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలు చెల్లించాలి. పూర్ణమైన ఓర్పు, సహనమును, మరి దీర్ఘశాంతమును మేము కలిగి ఉండాలి. మరి అటు రీతిగా మీకు తగినట్లుగా మేము నడుచుకోవాలి నాయన. మరి ఎల్లప్పుడూ న్యాయం కలిగి నేను జీవించాలి. మరి అదేవిధంగా కనికరాన్ని మేము ప్రేమించాలి. మరి దేవా, మరి దీన మనస్సు కలిగి మీ ఎదుట నివసించాలి. మరి అందును బట్టి మీరు సంతోషించువాడై ఉన్నారు. అటు రీతిగా నాయన ఈ యొక్క వాక్యము మా జీవితాల్లో ఫలింపు దయచేయము. మరి దేవా, మేము ఎల్లప్పుడూ మాలో ఉన్న నిరీక్షణ గురించి మనము ధైర్యం కలిగి ఇతరులకు సాక్ష్యం ఇచ్చే వారంగా మేము ఉండాలి నాయన. మరి ఎవరు మా యొక్క నిరీక్షణ గురించి ప్రశ్నించినను మేము ధైర్యంగా ఒప్పుకునే వారముగా ఉండాలి. సంతోషంతోనూ ధైర్యంతోనూ మేము సాక్ష్యం ఇచ్చే వారముగా ఉండాలి నాయన. మీ యొక్క విశ్వాసం, మీ యందు ఉన్న విశ్వాసము దేవా, మరి మాలో ఫలింపు కావాలి నాయన. విశ్వాసానికి రుజువు మాలో ఉండాలి నాయన. ఈ విశ్వాసానికి తగినట్టు క్రియలు మాలో నివసించాలి దేవా. అటు రీతిగా మాకు సాయం చేయము. ఈ దినమంతటి కోసం మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. విన్న వాక్యము మాలోను మరి దేవా, మరి విన్న వారందరిలోనూ మీరు ఫలించుము. మరి దేవా, మరి ఈ ఆరాధనలో మీరు తోడైనందుకే మీకు వందనాలు. ఈ దినమంతటి కోసం మీకు వందనాలు చెల్లించుచు దేవా, యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.